श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। भक्तुलारा, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు చెప్పుకున్నాం. 10వదైన సౌప్తిక పర్వంలో ఉన్నాం మనం. ఇందులో కూడా 7 అధ్యాయాలు పూర్తి చేశాం. 8వ అధ్యాయం రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ధృతరాష్ట్ర ఉవాచ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. ధృతరాష్ట్ర ఉవాచ తథా ప్రయాతే శిబిరం ద్రోణపుత్రే మహారథే కచ్చిత్ కృపశ్చ భోజశ్చ అభయార్థౌ న వ్యవర్తతాం. అశ్వత్థామ ఆ విధంగా శిబిరం వైపు వెళ్ళినప్పుడు కృపుడు, కృతవర్మ భయపీడితులై వెనతిరుగలేదు కదా అడుగుతున్నాడు సంజయుని. కచ్చిన్న వారితో క్షుద్రై రక్షిభిన్నోపరక్షితౌ అసహ్యమితి మన్వానౌ నౌ నివృత్తౌ మహారథౌ కచ్చిదుర్మధ్య శిబిరం హత్వా సోమక పాండవాన్. క్షుద్రులైన ద్వారరక్షకులు వారిని నిరోధించలేదు కదా, వారిని ఎవరినూ గుర్తించలేదా, వారిని ఎవరు కూడా గుర్తించలేదా? ఎవరు? ఆ ముగ్గురిని. ఆ మహారథులు ఆ పని సహింపరానిదని భావించి వెనుతిరగలేదు కదా. కృపుడు, కృపాచార్యుల గురించి అన్నమాట. కృతవర్మ, కృపాచార్యుల గురించి. వాళ్ళు ఏమన్నా వెనుతిరిగారా? సంజయ, ఆ రాత్రి శిబిరాన్ని మధించి సోమక పాండవులను సంహరించి అశ్వత్థామ తన ప్రతిజ్ఞను సఫలం చేసుకున్నాడా లేదా? దుర్యోధనస్య పదవింగతౌ పరమికామ్రణే పంచాలైర్నిహతౌ వీరౌ కచ్చిన్నా స్వపదాంక్షితౌ కచ్చిత్తాభ్యాం కృతం కర్మ తన్మమాచక్ష సంజయ. సంజయ, ఆ వీరులిద్దరూ కూడా పాంచాలుల చేతిలో చచ్చి రణభూమిలో శాశ్వత నిద్రపోలేదు కదా. యుద్ధంలో మరణించి దుర్యోధనుని బాటలో వెళ్ళారా? ఇద్దరే అడుగుతున్నాడు. ఎవరు వాళ్ళిద్దరు? కృతవర్మ, కృపాచార్యులు వాళ్ళు అన్నమాట. అంటే అశ్వత్థామ ఓడిపోవడానికి నమ్మకం ఉంది. వారిద్దరూ పరాక్రమ కర్మను ప్రదర్శించారా? అదంతా నాకు చెప్పవయ్యా. సంజయ ఉవాచ తస్మిన్ ప్రయాతే శిబిరం ద్రోణపుత్రే మహాత్మని కృపశ్చ కృతవర్మ చ శిబిరద్వార్య తిష్టతాం. అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కృపుడు, కృతవర్మ శిబిరద్వారం దగ్గర నిలిచారయ్యా అని సంజయుడు చెప్పాడు. అశ్వత్థామాతు తౌ దృష్ట్వా యత్నవంతౌ మహారథౌ ప్రకృష్ట శనకైరాజన్ ఇదం వచనమబ్రవీద్. రాజా, ప్రయత్నశీలురైన ఆ మహారథుల్ని చూసి అశ్వత్థామ ఉల్లాసంగా మెల్లగా ఇలా అన్నాడు. యత్తౌ భవంతౌ పర్యాప్తౌ సర్వక్షత్రస్య నాశినే కిం పునర్యోధ శేషస్య ప్రసుప్తస్య విశేషతః. మీరు సిద్ధపడితే శత్రు వినాశనం చేయగల సమర్థులు. ఇక చావగా మిగిలిన ఈ వీరులను విశేషించి నిద్రిస్తున్న వారిని చంపడం ఎంత? అహం ప్రవేక్షే శిబిరం చరిష్యామి చ కాలవత్ యథాన కశ్చిదపి వా జీవన్ముచ్యేత మానవః తథా భవద్భ్యాం కార్యం స్యాత్ ఇతి మే నిశ్చితామతి. నేను శిబిరంలో ప్రవేశిస్తాను, యముళ్లాగా సంచరిస్తాను. ఒక్క మనిషి కూడా ప్రాణాలతో బయటపడకూడదు.
మీరు దానికి తగినట్లు ప్రవర్తించాలనే అభిప్రాయం. అంటే ఒక వర్ణ ద్వారం దగ్గర నుంచి పారిపోతుంటే వాళ్ళని చంపేయమని అనమాట అర్థం. ఇత్యుక్త్వా ప్రావిశత్ ద్రౌణి పార్థానాం శిబ్రహ్మహత్ అద్వారేణాభ్యవస్కంధ్య విహాయ భయమాత్మవః. ఇలా పలికిన తర్వాత అశ్వత్థామ అసలు ద్వారంలోంచి ప్రవేశించలా, ద్వారం పైనుంచి దూకేశాడు. పాండవ శిబిరంలో ప్రవేశించాడు. ప్రాణ భయాన్ని విడిచిపెట్టాడు పూర్తిగా. స ప్రవిశ్య మహాబాహు ఉద్దేశ్య తస్య దృష్టజుమ్నస్య నిలయం శనకైరభ్యుపాగమత్. ఆ మహాబాహు శిబిరంలో ప్రవేశించి తనకు శిబిరంలోని అన్ని ప్రాంతాలు తెలుసు కనుక మెల్లగా దృష్టజుమ్నుడి యొక్క నివాస స్థానానికి వెళ్ళాడు. తేతు కృత్వా మహత్కర్మ శ్రాంతాశ్చ బలవద్రణే ప్రసుప్తాశ్చైవ విశ్వస్త స్వసైన్య పరివారిత. వాళ్ళు రణభూమిలో బలపూర్వకంగా మహాపరాక్రమాన్ని ప్రదర్శించి అలసిపోయి విశ్వాసంతో గాఢంగా నిద్రిస్తున్నారు. ఆ సమయంలో అథ ప్రవిశ్య తద్వేష్మ దృష్టజుమ్నస్య భారత పాంచల్యం సేనే ద్రౌణి అపశ్యత సుప్తమంతికాత్ క్షౌమావతే మహతి స్పర్ధాస్తరణవత్ సంవృతే మాల్య ప్రవర సంయుక్తే ధూపైశ్చూర్ణైశ్చ వాసితే. దృష్టజుమ్నుడి యొక్క గుడారంలో ప్రవేశించాడు ఆ అశ్వత్థామ. పెద్ద పడకపై నిద్రిస్తున్నాడు ఆ దృష్టజుమ్నుడు. తెల్లటి పట్టుపరుపుల పైన మంచి పూలమాలలు, చందనం, ధూపలాలతో మంచి వాసన విరజల్లుతుంది ఆ గుడారంలో. తం శయానాం మహాత్మానం విశ్రబ్ధమకుతో భయం ప్రాబోధయత పాదేన సేనస్థం మహీపతి. నిర్భయంగా స్వేచ్ఛగా శయనించి ఉన్న ఆ మహాత్ముని దృష్టజుమ్నుని అశ్వత్థామ కాలితో తన్ని మేల్కొల్పాడు. సంభుజ్య చరణ స్పర్శాత్ ఉత్థాయరణ దుర్మద అభ్యజానాదమేయాత్మా ద్రోణపుత్రం మహారథం. అలా కాలితో తాక్కానే దృష్టజుమ్నుడు లేచాడు, అశ్వత్థామను గుర్తించాడు. తముత్పతం తం సేన తస్వద్ధామా మహాబల కేశాశ్వారభ్య పాణిజ్యాం నిష్పిపేష మహీతలే. పక్క మీద నుంచి లేస్తున్న దృష్టజుమ్నుడి యొక్క జుట్టు పట్టుకుని చేతులతో ఎత్తి నేలపై పడేసి నొక్కటం మొదలుపెట్టాడు. సబలంతేన నిష్పిష్ట సాధ్వసేన చ భరత నిద్రయా చైవ పాంచాల్య నాసికచ్చేష్టుతుం తదా. బలంగా అశ్వత్థామ నలిపివేయడం వల్ల, అప్పుడే నిద్ర నుంచి లేవడం వల్ల దృష్టజుమ్నుడు కదలలేకపోయాడు. తమాక్రమ్య పదా రాజన్ కంటే చోరసి చోభయా నదంతం విస్ఫురంతం చ పశుమార మమారయేత్. ఆ తర్వాత అశ్వత్థామ దుష్టజుమ్నుడి యొక్క గొంతు మీద, గుండెల మీద తొక్కి పశువుని కొట్టినట్లు కొట్టడం మొదలుపెట్టాడు. దృష్టజుమ్నుడు అరుస్తూ ఉన్నాడు. తుదన్నకైస్తు సద్రోణిం నాతి వ్యక్తముదాహరత్ ఆచార్యపుత్ర శస్త్రేణ జహిమాం చిరంకృత తత్కృతే సుకృతాన్ లోకాన్ గచ్చేయన్ ద్విపదాంబర. అదృష్టజుమ్నుడు గోళ్లతో అశ్వత్థామను గీరుతూ, ఆచార్యపుత్ర, నన్ను ఆయుధంతో చంపు, జాగు చేయవాక, నీ వల్ల నేను పుణ్యలోకాలకు వెళ్తాను అని అస్పష్టంగా అన్నాడు. ఏమముక్తోహతు వచనం విర్రాం పరంతభాసుత పాంచాల రాజస్య ఆక్రాంతో బలినాం పృశం. పాంచాల రాజకుమారుడు ఆ రీతిగా పలికి బలశాలి అయిన అశ్వత్థామ పూర్తిగా తనను ఆక్రమించగా మిన్నకుండిపోయాడు. తస్యా వ్యక్తాంతు తాం వాచాం సంసృత్య ద్రౌణిరబ్రవీత్ ఆచార్య ఘాతినాన్ లోకా న సంతి కులపాంశవా తస్మా శస్త్రేణ నిధనం నత్వమర్హసి దుర్మతే. అస్పష్టంగా వినిపించిన ఆ దృష్టజుమ్నుడి యొక్క మాట విని అశ్వత్థామ, కులనాశన, గురువును చంపిన వారికి ఉత్తమ గతులుండవు, కాబట్టి దుర్మతి,
ఆయుధంతో చావడానికి నీకు అర్హత లేదు అన్నాడు. ఏవం బ్రువాణస్థం వీరం సింహోమత్తమివ ద్వీపము మర్మస్యభ్యవధీకృత పాదాశ్చీలై సుదారుణి. అలా అంటూనే అశ్వత్థామ కోపంతో మదపటి ఏనుగును దెబ్బతీసే సింహంలాగా భయంకరమైన తన కాలి మడమలతో ఆ వీరుడి యొక్క మర్మస్థానాల్లో కుట్టాడు. తస్య వీరస్య శబ్దేన మార్యమానస్య వేష్మని అభుజ్యంత మహారాజా స్త్రీయో ఏ చాస్య రక్షణ. దెబ్బతింటూ ఆ వీరుడు చేసిన ఆర్తనాదాలతో గుడారంలోని స్త్రీలు అతని రక్షకులు మేల్కొన్నారు. తే దృష్ట్వా దర్శయంతం అతిమానుష విక్రమం భూతమేవాజ్యవస్యంత నస్మ ప్రఖ్యహరన్ భయాత్. అమానుషమైన ప్రక్రమంతో దృష్టజుమ్నుని కొడుతున్న అశ్వత్థామను చూసి పెనుభూతంగా భావించారు వాళ్ళు. భయంతో నోటమాట పడిపోయింది వాళ్ళకి. తంతు తేవాభ్యుపాయేన గమయిత్వాయమక్షయం అధ్యతిష్టత తేజస్వీ రథం ప్రాప్య సుదర్శనం సతస్య భవనాద్రాజన్ నిష్క్రమ్యానాదయన్ దిశ రథేన శిబిరం ప్రాయ జిఘాంసుర్ద్విషతో బలి. దృష్టజుమ్నుని ఆ తర్వాత అశ్వత్థామ యమసదనానికి పంపి గుడారం నుండి బయటికి వచ్చి తన రథాన్ని ఎక్కాడు. అశ్వత్థామ శత్రువునందరినీ చంపుకోరి గర్జనలతో అన్ని దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ రథంపై శిబిరాల మీద దాడికి వెళ్ళారు. అపక్రాంతే తతస్తస్మిన్ గౌనపుత్రే మహారథే సైతే రక్షభి సర్వై ప్రాణే దుర్యోషి. ఆ తర్వాత అశ్వత్థామ నిష్క్రమించగానే దృష్టజుమ్ని భార్యలు రక్షకులందరితో కలిసి ఏడవటం మొదలుపెట్టారు. రేపు మనం 29వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గోబ్రాహ్మణేభ్య సుమస్కరించో లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.